జల నిమజ్జనం చేసిన భూమిలో పాతి పెట్టిన క్రమంగా ఏమవుతుంది, భూమిలో కలిసిపోతుంది. అంటే భూమిలో పుట్టి భూమిలో పెరిగి భూమిలో నివసించే వాళ్ళం మనం. అయితే ఈ శరీరం సరిపోతుందా నీకు ఇదే చాలు. ఎందుకంటే ధర్మ అర్థ కామ మోక్షాలు పురుష ప్రయత్నంతోనే. ఏం చెప్తుంది శాస్త్రం? ధర్మపరంగా అర్థం అంటే ధనం. ఇక్కడ ధనం అంటే ఏంటి? సంతాన లక్ష్మి, వృత్తి లక్ష్మి, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆహారం ఇది. ఓ విధంగా అన్నప్రసాదం, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు, ఈ మూడు. అంటే డబ్బును తిన్నాం కదా, ఈ మూడు అవసరం, నిత్యావసరాలు. ధర్మ అర్థం అయిపోయింది. ధర్మపరంగా అంటే నువ్వు ఏ వృత్తి అయితే నమ్ముతావో, అది రైతు కావచ్చు, డాక్టర్ కావచ్చు, న్యాయశాస్త్రం కావచ్చు, తర్కం కావచ్చు, శిల్పం కావచ్చు, మొత్తం 64 కళలు కూడా వృత్తి రూపంగా ఉన్నాయి. ఆ వృత్తిని బట్టి, ఆ వృత్తి ధర్మం బట్టి నిజాయితీగా ఉంటూ సంపాదించిన ధనం అంటే తోడు నెడుగున్న భార్య వయసులో కన్నందుకు తల్లి, తండ్రి, గురువు, అతిథి. గురువుకి పోస్ట్ ఎప్పుడు ఇచ్చారు? ఫస్ట్ ఇవ్వలే ఎవరు? తల్లి, తండ్రి, గురువు, ఆచార్యుడు, అతిథి. అతిథి అంటే వచ్చిపోయేవాళ్ళు. గురువు 3వ పోస్ట్ ఇస్తారు. ఎందుకు? గురువుకి అన్నం ఎక్కువ మంది భక్తులు ఉంటారు కాబట్టి చెప్పాలి. తల్లిదండ్రి ఇప్పుడు నారాయణకి తల్లి ఒకళ్ళే అవుతారు కదా, తండ్రి. ఒకవేళ బాగా నలుగురు చేసుకున్నా అనుకోండి, నలుగురు తల్లు అవుతారు. సదరు ఒక వ్యక్తి నలుగురు చేసుకున్న ఉంది, తప్పు ఒప్పు కాదు, అనాదించి జరుగుతుంది ఈ విధంగా. దీన్ని బట్టి తల్లి, తండ్రి, గురువు. గురువుకి భక్తులు, శిష్యులు, జిజ్ఞాసులు అన్ని విద్యలు నేర్పేవాడు గురువే కాబట్టి వీళ్ళు విద్య తగ్గించి, హస్తాలు ప్రేమించడం తగ్గించి, సంతానానికి జీవించి, చివరికి బ్రహ్మజ్ఞానాన్ని కూడా, పరమాత్మ దర్శనాన్ని కూడా గురువు మార్గం చెప్తాడు. అప్పుడు ఇంటికి వెళ్ళేప్పుడు ఏం చెప్తాడు? నాయనా, నువ్వు ఇంటికి వెళ్తున్నావు, నువ్వు అధ్యయనం చేయి. ఏదైతే నువ్వు వేదం నేర్చుకున్నావో, వేదాంతాలు నేర్చుకున్నావో, ప్రతిరోజు అధ్యయనం అంటే రోజు పేరు చొప్పున చేసుకుంటూ చేయి. ధర్మం చేయాలి అంటే నువ్వు ధర్మం ఆచరించు. పురుష ప్రయత్నంతో నీవు ఆ వయసుని బట్టి తోడు రాగానే సంసారాన్ని చేసుకుంటూ నీ వంశాన్ని నిలబెట్టు. మానవుడుగానే పుట్టిస్తాడు. జంతువుతో ఉన్నా లేకపోయినా మానవుడు మానవాకారం పుడుతుంది కానీ జంతు ఆకారం రాదు కదా. కాబట్టి పరిణామ సిద్ధాంతం కట్ట కాదా కాదు ఇక్కడ ప్రశ్న. ఆ పరిణామ క్రమంలో భూమిలో పుట్టిన వృక్షాలన్నీ ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, ఫంగస్ ఉంది, చాలా ఉన్నాయి. జలచరాలు అంటే సముద్రంలో మత్స్యాలు ఎన్నో ఉన్నాయి, పృథ్వీలో వానపాములు ఇవి అనేకం ఉన్నాయి. తర్వాత భూగర్భంలో మెటల్స్ ఉన్నాయి, బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, లోహాలు ఉన్నాయి, రాక్షసులకు చాలా ఉన్నాయి, గళ్ళు. అసలు పురుగులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, బడబాట్లు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అన్ని రకాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ శరీరం ఉంటేనే కదా నువ్వు నేను ఎవరను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను. ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఆజు ఎప్పుడో చెప్పలేము. మానవుల్లో ఒక మానవుడు చనిపోయేటప్పుడు కొన్నాళ్ళు చూస్తాడు, బతుకుతారని కొంతమంది నమ్మకం ఉంటారు, పురుషాలు ఏదో చేస్తారు. అసలు కొంతమంది జిజ్ఞాసులు, భక్తులు, యోగులు, మునులు, తత్వవేత్తలు అంటే సైంటిఫిక్ విజ్ఞానవాదులు, వీళ్ళందరూ కలిసి చనిపోయిన తర్వాత నేనేమవుతుంది, నేనే ఎవడను, శరీరం పుట్టిన ముందు ఎక్కడున్నాను, శరీరం పుట్టిన తర్వాత శరీరం లోపల ఉన్నానా, బయట ఉన్నానా, శరీరం వచ్చిన తర్వాత ఎక్కడ వేస్తా, అసలు జన్మ ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా, ప్రకృతి మాత్రం ఉంది. కారణం ఏంటి? నేనున్నాను, ఆకలింది, వస్త్రం కావాలంటే పత్తి చెట్లు ఉన్నాయి, ఆ విధంగా అన్నీ ఉన్నాయి, అన్న ప్రసాదాలు అన్నీ ఉన్నాయి.